మైనర్ బాలికల మీద ఇట్లాంటి అఘాయిత్యాలు జరిగితే చాలా సీరియస్గా ఉంటుంది పోస్కో చట్టానికి సంబంధించి. మీరు ఆ మధ్య ఒక యూట్యూబర్కి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడింది. ఎందుకు పడింది అని అంటే వాళ్ళు మెచ్యూర్డ్ కాదు, అంటే వాళ్ళకి లేనిపోనివి చెప్పి వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళకి తెలియకుండా అంటే మద్యం తాగించి అత్యాచారం చేసి వాళ్ళని వీడియోలు తీసి దాన్ని మార్కెట్ చేస్తూ అట్లా తృప్తి పొందడం అనేది చాలా ఘోరమైన నేరానికి కిందికి వస్తుంది. కాబట్టి ఈ విషయం కూడా అంటే ఇప్పుడు ఈ కేసులో కూడా బండి భగీరథ చేసింది కూడా అదే సేమ్. కాబట్టి చాలా సీరియస్గా ఉండాలి. అసలు ఒక్కసారి ఈ కేసు నమోదయ్యి ఈ కేసుకు సంబంధించినటువంటి బాధితురాలి వాయిస్ రికార్డు చేసిన తర్వాత ఆ రికార్డును పట్టి ఆ వాయిస్ రికార్డును బట్టి చాలా సీరియస్ పరిణామాలు ఉంటాయి. కఠిన కారాగార శిక్ష ఉంటుంది. ఎందుకంటే మన ముందు ఎగ్జాంపుల్ ఉంది, ఒక యూట్యూబర్ మీద 20 సంవత్సరాల శిక్ష పడింది, అంతకన్నా ఎక్కువ శిక్ష. ఎందుకంటే అధికారాన్ని ఉపయోగించుకొని అధికార అండదండలతో స్వయంగా సెంట్రల్ హోమ్ మినిస్టర్ కొడుకు ఈ విధంగా పాల్పడడం అనేది ఇంకా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశం.